హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివ మధు కిచెన్. నేను మీ శివ బాలాజీ. చాలా రోజుల నుంచి ఒక డిష్ అడుగుతున్నారు, రిపీటెడ్ గా వస్తుంది. సరే మేము చేద్దాం అని సలహా తోసుకుంటూ వస్తున్నాము. నాకు తెలిసి కొంతమంది అలిగినట్టున్నారు, అందుకోసం ఆ డిష్ ఇవాళ చేస్తున్నాను. ఈ డిష్ మెయిన్ గా చేయడం కూడా ఏంటంటే, నేను ఎప్పుడు ఫస్ట్ ఒకటి మీకు ఇంట్రడ్యూస్ చేయాలంటే కొంచెం ఈజీగా ఏమైనా చేయాలి, వెంటనే చేసేయచ్చు అన్నట్టు ప్రెసెంట్ చేయాలనేది అనుకుంటాను. అందుకనే కొంచెం టైం తీసుకుంటాను నేను. ఆ డిష్ ఏంటంటే బిర్యానీ, చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ యాక్చువల్గా చాలా వెరైటీస్ ఉన్నాయండి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. కొన్ని చూస్తుంటే అమ్మో ఇంత కాంప్లికేటెడ్ అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీకు చెప్పే బిర్యానీ అయితే చాలా ఈజీ, చాలా తక్కువ. దీని పేరు బడ్జెట్ బిర్యానీ పేరు పెట్టుకున్నాం. బడ్జెట్ చికెన్ బిర్యానీ అంటే ఐటమ్స్ చాలా తక్కువ ఉంటాయి, చాలా ఈజీ కూడా ఉంటుంది. మధు అయితే 4 వెరైటీస్ ఆఫ్ బిర్యానీ చేస్తుంది. బడ్జెట్ చికెన్ బిర్యానీ అయితే ఏమో తెలియదండి, ఆ మిక్స్ లోనే మనం తినాలనిపిస్తుంటుంది. కొన్ని బిర్యానీ ఏంటంటే ఆ స్పైసెస్ వల్ల లేకపోతే అరోమా వల్ల మనకి ఒకసారి తినిన తర్వాత చాలా అనిపిస్తుంది. బట్ ఇది మాత్రం ఈవెన్ నెక్స్ట్ డే కూడా పెట్టుకొని తినచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ డిష్. అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు, చిన్నమ్మమ్మ అనమాట. వాళ్ళు చేసినప్పుడు మాత్రం నాకు ఎప్పుడు నేను అడుగుతాను, చేసినప్పుడు నాకు పంపిమని అడుగుతాను నేను. అంత నచ్చుద్ది అనమాట ఈ బిర్యానీ. ఈ బిర్యానీ ఎలా ఉందో దీని రెసిపీ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. స్పెసిఫిక్గా మన బడ్జెట్ చికెన్ బిర్యానీ అయితే ఒకటి 2 వెరైటీస్ ఆఫ్ గ్రెయిన్స్ లోనే చాలా బాగుంటుంది. అది ఏంటంటే చిట్టి ముత్యాలు లేకపోతే జీరా సాంబార్. ఈ 2 రైసెస్ బాగుంటుంది అనమాట. ఒకసారి నేను చూపిస్తాను. ఇది చిట్టి ముత్యాలు అంటే చిట్టిగా ముత్యాలలాగా ఉంది కదా, అందుకు నీ పేరు పెట్టారేమో. దీన్ని 2 టైమ్స్ క్లీన్ గా వాష్ చేసుకోవాలి. అంటే వాషింగ్ అంటే ఎందుకు వాష్ చేస్తారని చెప్పనా, జనరల్ గా అయితే డస్ట్ ఉంటుంది లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా పార్టికల్స్ ఉంటాయి కదా, దానికి కాదు. యాక్చువల్గా రైస్ ఎందుకు వాష్ చేస్తారంటే, మిల్లు జనరల్ గా పొట్టు తీసే ప్రాసెస్ లో, అంటే దాన్ని పాలిషింగ్ చేసే ప్రాసెస్ లో ఏమవుతుందంటే, రెయిన్ పైన ఉండే ఇది కూడా పాలిష్ అవుతున్నప్పుడు చిన్న పౌడర్ ఫామ్ అవుతుంది. ఆ పౌడర్ ఏంటంటే స్టార్చ్. మనం డైరెక్ట్ గా మనం వేసాం అనుకోండి గంజిలాగా అయిపోతుంది ఫుడ్. అందుకనే 2 టైమ్స్ వాష్ చేసామంటే స్టార్చ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. కమ్ లెట్స్ గో వాష్. ఇప్పుడు దీన్ని నీట్ గా ఒక 2-3 టైమ్స్ కడిగేసాను నేను. బాస్మతి రైస్ మనం సోక్ చేస్తాం కదా, ఒక 1 అవర్ కానీ హాఫ్ అవర్ కానీ సోక్ చేయమంటారు. బట్ దీనికి సోక్ చేయాల్సిన అవసరం లేదు. బాస్మతి రైస్ అయితే ఈ చికెన్ బిర్యానీ అంత టేస్ట్ బాగుంటుంది. బాస్మతి రైస్ లో జీరగ సాంబార్ కానీ చిట్టి ముత్యాలు కానీ ఇది రెండే మీరు ప్రిఫర్ చేయండి. కమ్ లెట్స్ గో ఫర్ కటింగ్ ప్రాసెస్. ఇప్పుడు మన బడ్జెట్ చికెన్ బిర్యానీకి అయితే నేను ఆల్రెడీ చెప్పినట్టు చాలా ఐటమ్స్ చాలా తక్కువ. సో 1 kg చికెన్ కి 1 kg రైస్, 3 ఆనియన్స్ అంతే. సో ఇప్పుడు దీన్ని కటింగ్ ప్రాసెస్కి వెళ్దాం. ఇంకోటి, ఇన్ కేస్ ఇంట్లో చికెన్ ఎక్కువ తింటారంటే 1.5 kg వేసుకోండి, సేమ్ 1 kg రైస్ లోనే మిక్స్ చేసుకోండి. అండ్ మిగతావన్నీ సేమ్ టు సేమ్. మన బడ్జెట్ బిర్యానీ జనరల్గా అయితే బ్యాచులర్స్ కి ఫస్ట్ టైం బిర్యానీ చేసే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఈజీగా ఉంటుంది. బిర్యానీ బాగా చేసే వాళ్ళు అనుకోండి, ఈ బిర్యానీ చూస్తే ఏ జుజుపి ఇంతేనా అన్నట్టు ఉంటుంది, ఈజీగా చేస్తారు. అండ్ ఇంకోటి, బిర్యానీస్ ని చాలా వెరైటీస్ ట్రై చేస్తారు జనరల్గా. కొంతమంది బిర్యానీ ప్యాషనర్స్ ఉంటారు, డిఫరెంట్ గా చేయాలని చెప్పేసి. వాళ్ళు కూడా ట్రై చేయండి. కానీ టేస్ట్ మాత్రం చెప్తాను, నిజంగా ఇదైతే చిన్నమ్మమ్మ బిర్యానీ, చిన్నమ్మమ్మనే, మేడమే అన్నట్టు అమ్మమ్మనే. ఇప్పుడు కట్ చేసుకున్నాం. ఇలా స్ట్రైట్ కట్ చేసుకోండి. ఇలా స్లైస్గా కట్ చేసుకోండి వీటిని. సో నెక్స్ట్ వీటిని కట్ చేయాల్సిన అవసరం లేదు, వీటిని జస్ట్ వాష్ చేసేసి బ్లెండ్ చేసేస్తాం అనమాట. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రతి వెజిటేబుల్స్ వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఆ వాషింగ్ ప్రాసెస్ కూడా ఇంతకుముందు మధు ఒక వీడియోలో చెప్పింది, అది చూడండి. అండ్ మొత్తం వాష్ చేసి క్లీన్గా పెట్టినాము. దీన్ని మాత్రం కట్ చేసి ఇలా ఇంకోసారి రిన్స్ చేసేద్దాం. మనం ఈ బడ్జెట్ చికెన్ బిర్యానీకి 1 kg చేస్తున్నాం కాబట్టి 3 ఆనియన్స్ తీసుకున్నాము, 4 టమాటోస్ అండ్ ఒక 4 కొరియన్ లీవ్స్, అంటే కొత్తిమీర 4 కట్టలు, చిన్న కట్టలు కాబట్టి ఒక 4. ఇదే పెద్ద 2 చాలు. అండ్ ఒక కట్ట ఏమో జస్ట్ గార్నిష్ కోసం సపరేట్ పెట్టేస్తాం. సో బిర్యానీ అంటేనే లాట్ ఆఫ్ స్పైసెస్. సో ఈ బడ్జెట్ చికెన్ బిర్యానీలో మాత్రం మనకి స్పైసెస్ ఏం ఉండదండి. ఉత్తి వెజిటేబుల్స్ తోటే ఆ ఫ్లేవర్ ఉంటుంది. అంటే మనకి చిట్టి ముత్యాలలో ఒక ఫ్లేవర్ ఉంటుంది, కొత్తిమీర, లాట్ ఆఫ్ కొత్తిమీర కాబట్టి కొత్తిమీరలో ఒక ఫ్లేవర్ ఉంటుంది. అండ్ టమాటో, ఆనియన్స్ ఇవన్నీ బ్లెండ్ చేసిన తర్వాత దాంట్లో ఒక స్మెల్ వస్తున్నాయి. కొత్తగా చేసే వాళ్ళు మాత్రం చాలా ఎక్సైటింగ్ గా చేస్తారు చేసేటప్పుడు. ఎందుకంటే ఒక బిర్యానీ మనం చేసేస్తే మాత్రం
ఏదో మనం పెద్దగా సాధించినట్టు. ఇప్పుడు మనం కొత్తిమీర బాగా వాష్ చేస్తాము, వాష్ చేసి డైరెక్ట్గా బ్లెండ్లో వేసేయాలి, మిక్సీలో వేసేద్దాం. అంటే టమాటో కొత్తిమీర రెండు కలిపి చేయబోతున్నాము. ఫస్ట్ కొత్తిమీర వేసుకోండి, ఎందుకంటే మనకి బ్లెండ్ అయ్యేటప్పుడు కొత్తిమీర పైన ఉంటే సరిగ్గా బ్లెండ్ అవ్వదు. ఇదే పైన వెయిట్, టమాటో వెయిట్ పడుతుంది కాబట్టి ఈజీగా బ్లెండ్ అవుతుంది. సో టమాటో జస్ట్ ఇలా హాఫ్ కట్ చేసుకొని వేసేసుకోండి. సో చూసారంటే కొత్తిమీర టమాటో బాగా బ్లెండ్ అయి పేస్ట్ అయిపోయింది. ఈ గ్యాప్లో పుదీనా కూడా ఫుల్ ఆకులు మొత్తం తుంచేసి ఇలా వాష్ చేస్తున్నాను. ఇది మిడిల్ ప్రాసెస్లో ఉపయోగపడుతుంది. దీన్ని ఇప్పుడు చాప్ చేసేద్దాం. ఇప్పుడు పుదీనా కటింగ్ చేసేటప్పుడు దగ్గర అనిపిస్తాను. దీన్ని మొత్తం ఇలా ఫుల్ కత్తితోటి ఇలా మొత్తం ఇచ్చేసుకొని ఇక్కడ చాప్ చేసుకుంటారండి. వన్స్ ఒక సైడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా సో అన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఏ కుకింగ్ ప్రాసెస్? మన బడ్జెట్ చికెన్ బిర్యానీ. సో అన్ని ఐటమ్స్ రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఈ జనరల్గా ఏంటంటే నేను కుక్ చేసేటప్పుడు 1 by 1 కుకింగ్ ప్రాసెస్లో ఒక్కొక్కటి వెళ్ళిపోతుంటుంది, టైం కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఒక హెడ్ మాస్టర్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మీకు. సో అందుకని అన్ని ఇలా పెట్టినాను నేను. కమ్ లెట్స్ గో కుకింగ్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేయాలి? ఆన్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పోసుకోండి. కరెక్ట్ ఆయిల్ మెజర్మెంట్ చెప్పాలంటే 3/4 కప్ ఆయిల్. దాని తర్వాత నెక్స్ట్ ఆయిల్ వేడి అయిన తర్వాత దాల్చిన చెక్క ఒక 3 ఇలా తీసుకున్నాను, అండ్ ఒక 7 లవంగం దీంట్లో వేసేది. సో ఆల్రెడీ ఇది బబ్లింగ్ స్టార్ట్ అయింది కదా, వెంటనే ఆనియన్స్. సో దీన్ని బాగా ఇలా ఫ్రై చేసుకున్నానండి. యాక్చువల్గా బిర్యానీ చేసేటప్పుడు ఈ వెజల్ ఇలా ఉండాలండి, అంటే ఇలా స్ప్రెడ్ అయి ఉండాలి. అప్పుడే మనకు వచ్చేసి ఈవెన్ కుకింగ్ జరుగుతుంది. ఇది ఒక గుర్తుపెట్టుకోండి. మన చిన్న చిన్న కడాయిస్తో చేసామంటే అది కొంచెం కంఫర్టబుల్గా ఉండదు. తర్వాత పసుపు, సాల్ట్ 2 టీ స్పూన్ వేసుకున్నాను. దీన్ని మళ్ళీ మిక్స్ చేసేసుకొని, సాల్ట్ టాలెంట్ ఏంటంటే మనం కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు వేస్తామంటే మాయిశ్చర్ అంతా లాగేస్తాం, కుకింగ్ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్ అవుతుంది. ఉల్లిపాయలు కొంచెం బాగా వేగినండి. సో ఆనియన్స్ వేగే టైంలో ఒక వెసల్ తీసుకొని మనం అన్నం ఉడకబెట్టడానికి కోసం రెడీ చేద్దాము. ఫస్ట్ వాటర్ హీట్ అవ్వాలి కాబట్టి ముందే పెట్టేస్తాను. ఉల్లిపాయలు ఇలా ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలిపేస్తుంది. సో ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా రోస్ట్ అయింది. ఇప్పుడు పుదీనా. ఇప్పుడు దాకా ఆనియన్స్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ లాగా రావాలి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు మనం పుదీనా వేసిన తర్వాత హై ఫ్లేమ్ని మీడియం కానీ లో కానీ పెట్టేద్దాం. జస్ట్ ఒక 1 మినిట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం టమాటో కొత్తిమీర ప్యూరీని యాడ్ చేసేద్దాం. అన్ని వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా మళ్ళీ ఫ్రై చేసుకుందాం. టమాటో కొత్తిమీర ప్యూరీ వేసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే దాంట్లో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కదా, టమాటోలో ఉండే మాయిశ్చర్ అంతా. ఇంకోటి, గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. రెండు గ్రైండ్ అయ్యేటప్పుడే వాటర్ దాంట్లోనే ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది కాబట్టి వాటర్ వేయద్దు. అండ్ దీన్ని బాగా ఇలా రోస్ట్ చేసుకోండి. ఫుల్ మాయిశ్చర్ అంతా పోయి ఆయిల్ బయటికి రావాలి, అంటే గిన్నె నుంచి బయట కాదు, గిన్నె లోపలిది. ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయింది. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఒక బిర్యానీ ఆకు, జీలకర్ర,
1 టీ స్పూన్ ఆయిల్ అండ్ సాల్ట్ 2 టీ స్పూన్, బిర్యానీ ఆకు, తర్వాత జీరా. ఇది మాత్రం ఆప్షనల్ అండి, అది మస్ట్ ఏం కాదు, నేను జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. కానీ ఆయిల్ సాల్ట్ మాత్రం కంపల్సరీ. ఆయిల్ ఎందుకంటే మనకి రైస్లో స్టార్చ్ ఉంటుంది, అది రెండు ఒక్కొక్కటి అతుకుంటాయి అనమాట, అతుక్కోకుండా ఉండడానికి ఆయిల్ వేస్తాము. సాల్ట్ ఏంటంటే ఇది బిర్యానీలో రైస్లో కూడా వచ్చేసి సాల్ట్ పట్టాలి కాబట్టి ఇప్పుడే దీంట్లో వేసేస్తాం అనమాట. ఇప్పుడు బాగా అది రోస్ట్ అయిపోయింది, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. ఇప్పుడు చికెన్ని బాగా కలిపేసుకున్నాం. సో చికెన్ వేసిన వెంటనే ఒకసారి బాగా మిక్స్ చేసి దీన్ని క్లోజ్ చేసి పెట్టేసేయండి. ఎందుకంటే ఒరిజినల్ చికెన్ ఫ్లేవరు దాని గ్రేవీ తోటి అది ఉడికినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కారం వేసేద్దాం. సో కారం ఒక 4 టీ స్పూన్ బాగా కలిపేసుకోండి. ఆయిల్తో పాటు టేస్ట్ చేయొద్దు, ఉట్టి గుజ్జు మాత్రం ఫస్ట్ టేస్ట్ చేయండి. నాకైతే కొంచెం సాల్ట్ పట్టేటట్టు ఉంది, పట్టేట్టు కాదు పడుతుంది. ఈ బిర్యానీ పేస్ట్లో అంటే ఈ చికెన్ మసాలా అన్ని కలిపి ఒకసారి టేస్ట్ చేస్తే ఉప్పు సరిపోయింది అని కాకుండా కొంచెం ఒక 5% కొంచెం ఎక్కువ తెలియాలన్నమాట ఉప్పు. అప్పుడే మనకు వచ్చేసి అన్నంలో కరెక్ట్గా ఉంటుంది. సో కొంచెం దీన్ని సిమ్లో పెట్టి మూసి పెడదాము, ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. సో వాటర్ ఇక్కడ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బియ్యం జస్ట్ డైరెక్ట్గా ఈ హాట్ వాటర్లో వేసేయండి. అన్నం ఉడికిపోయింది. జస్ట్ మీరు జనరల్గా ఎప్పుడు చెక్ చేసేలాగా చెక్ చేయండి. జస్ట్ ఒక చిన్న డాట్ ఉంటుంది, అప్పుడు తీసేయండి దాన్ని. ఇప్పుడు దీన్ని వచ్చేసుకుందాం. ఇది బాగా వాటర్ స్ట్రెయిన్ చేసుకోండి. ఇంకోటి, ఇన్ కేస్ మీ దగ్గర ఒక పొయ్యే అంటే ఒక బర్నర్ ఉందనుకోండి, ఫస్ట్ రైస్ కుక్ చేసేసుకొని సపరేట్గా ఇలా స్ట్రెయిన్లో పెట్టి, లేకపోతే మొత్తం నీళ్ళంతా డ్రైన్ చేసిన తర్వాత సపరేట్గా కుక్ చేసుకోండి. తర్వాత ఈ మసాలాలు ఫస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత దాని తర్వాత ఇది యాడ్ చేసుకుందాం. చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని, ఇది ఒక టెక్నిక్ అనేది, జనరల్గా ఏంటంటే బిర్యానీ చేసేటప్పుడు కింద అంటుంది అనమాట. మనం ఏ వెజల్స్ తీసుకున్నా దానికి ఏంటంటే కింద ఒక ఫ్లాట్ ఒక ప్యాన్ లాగా పెట్టేసి, ఇది ఎప్పుడు బిర్యానీ వాడతాము, దీన్ని ఇలా పైన పెట్టాలి. సో ఈ ప్యాన్ పెట్టేసాం కాబట్టి ఈ ప్యాన్ హీట్ అయ్యేదాకా హైలో పెట్టుకోండి. అప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు ఎప్పుడు బాయిలింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుందో తర్వాత సిమ్లో పెట్టేసారు. ఇన్ కేసు ఇది లేని వాళ్ళు మాత్రం, మనకి చికెన్ ఉడికిపోయింది, అన్నం ఉడికిపోయింది కాబట్టి జస్ట్ దమ్ పెడుతున్నాం కాబట్టి ఫుల్ కంప్లీట్ సిమ్లోనే పెట్టేసి వేసేయండి. సో బాయిలింగ్ స్టేజ్ వచ్చేసింది. ఇప్పుడు సిమ్ కంప్లీట్ సిమ్లో ఉంచేసి ఈ రైస్ ఇప్పుడు దీన్ని చూడండి ఇలా దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. గీ 3 ఫుల్ స్పూన్ ఒకే ప్లేస్లో కాకుండా స్ప్రెడ్ చేసుకోండి. సో గీ కూడా ఆప్షనలే, ఇదే మస్ట్ ఏం కాదు, బట్ టేస్ట్ కోసం. అండ్ లాస్ట్ చాప్ చేసిన కొరియాండర్ లీవ్స్. సో దీన్ని జస్ట్ ఒక 10 minutes దమ్ పెట్టేద్దాము. మనం సీలింగ్ అంతా ఏం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం ఆల్రెడీ డ్రైన్ చేసిన గంజి ఉంది కదా, ఆ గిన్నె తీసుకొచ్చి దీని మీద పెట్టేస్తే వెయిట్ ఉంటుంది. అండ్ సీలింగ్ అంతా అవసరం లేదు, మళ్ళీ అది వేస్ట్ తీసి పారేస్తాం మనం. సో వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలాగే ఉంచుదాం. సో 10 minutes, జస్ట్ 10 minutes దాము. ఈ లోపల మనం రైతా చేసేద్దాం. సో రైతాకి జస్ట్ ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర, జస్ట్ కలర్ కోసం అండ్ కొరియాండర్ స్మెల్ కోసం దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఆనియన్ని చాలా సన్నగా కట్ చేయాలి. జనరల్గా అయితే బాగా పొడుగు వేసేస్తారు ఆనియన్స్ని రైతాలో, అలా కాకుండా ఈ రైతా ట్రై చేసి చూడండి, దగ్గర అని చూసి బాగా చిన్న ఫైన్ చాప్.
చాలా సన్నగా. ఇప్పుడు చాప్ చేసిన ఆనియన్స్ని బౌల్లో తీసేసుకున్నాం. కొత్తిమీరని బాగా ఇలా గట్టిగా పట్టుకొని దీనికి సన్నగా చాప్ చేసుకున్నాం. సో ఇది ఇంపార్టెంట్ అండి. పెరుగు వేసే ముందే సాల్ట్ ఫస్ట్ ఇంట్లో వేసుకొని ఒక మిక్స్. ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోండి. ఇంట్లో డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. దీన్ని ఇలా మిక్స్ చేసుకోండి. వాటర్ ఏమి కలపాల్సిన అవసరం లేదు. దీన్ని ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసుకుందాం. పర్ఫెక్ట్ ఉంది. ఇన్ కేస్ మీకు సాల్ట్ ఏమైనా తక్కువ వస్తే వేసుకోండి. ఫస్టే ఆనియన్స్ ఎందుకు సాల్ట్ వేయమంటే ఆ ఆనియన్స్లో ఉండే ఘాటుగా తీసేస్తుంది అనమాట, మాయిశ్చర్ ఫామ్ అవుతుంది. దాని తర్వాత మీరు పెరుగు వేసారంటే ఆ పెరుగు థిక్నెస్ ఈ మాయిశ్చర్ అన్ని కలిపి కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. సో బిర్యానీ మనది ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలోపు దీన్ని తీసుకొని కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం. సూపర్గా ఉంది, స్మెల్ భలే ఉంది. ఇప్పుడు అయిపోయింది, ఆఫ్ చేసేసా. సో దీన్ని ఒక 15 minutes ఏం డిస్టర్బ్ చేయకుండా అలాగే వచ్చేసేయండి. అది మొత్తం అలా ఫస్ట్ నుంచి తీసుకొని మన కోసం రెడీ అవుతుంది. ఒక 15 minutes అలాగే వచ్చేసి తర్వాత ఓపెన్ చేద్దాం. రెడీ అయిపోయింది. దీన్ని జాగ్రత్తగా ఈ ఎండ్ నుంచి వెళ్ళి బాగా డెప్త్లో ఎడ్జ్లో నుంచి ఇలా ఓపెన్ చేయాలి. మీకు బలం ఉంటే టాస్ చేయండి, ఇంకా బాగా వస్తుంది. సో బిర్యానీ సూపర్గా ఉంది, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు మంచిగా ఒక ప్రెసెంట్ చేయాలని, మన గెస్ట్ వచ్చారు, బాగా ప్రెసెంట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఒక చిన్న టిప్ చెప్తాను. ఇక దగ్గర కొరియండర్ లీఫ్ ఒకటి తీసుకోండి. తీసుకొని ఇది అప్ సైడ్ డౌన్, అంటే ఈ ఫ్రెష్ లీఫ్ ఇలా ఇటువైపు ఉంటుంది కదా, అది డౌన్లో పెట్టేసేయండి. నీట్గా ప్లేస్ అరేంజ్ చేయండి. చికెన్ ముక్కలు జస్ట్ అలా ప్లేస్ చేసేయండి. దీని మీద రైస్ అలా వేసి స్టఫ్ చేయండి. ఇప్పుడు దీన్ని ప్లేట్ సెంటర్లో పెట్టుకొని జస్ట్ అలా తిప్పేసేయండి. అలా 2-3 సార్లు కొట్టి జస్ట్ అలా పుష్ చేసి అలా తీసేయండి. ఇది శివ మధు బడ్జెట్ చికెన్ బిర్యానీ ప్రెజెంటేషన్. అంత అన్నమే. Who want first? Me. ఇప్పుడు వేయలే. ఇప్పుడు ఎవరు ఫస్ట్? Me. ఈ బిర్యానీ పేరు తెలుసా మీకు? బడ్జెట్ చికెన్ బిర్యానీ. బాగుందా పేరు? పన్నీర్ ఉందా? రైతా. మా పెద్దోడికి రైతా అంటే చాలా ఇష్టం. జనరల్గా మన రైతా తింటాము, వీడు తాగుతాడు. యూ వాంట్ రైతా? మిక్స్ చేసుకుంటా దాంట్లో. ఎలా ఉంది? కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడరా. నాకు స్మెల్ చేసేటప్పుడు నాకు చాలా ఆకలేసింది. నాకు నచ్చిందా మరి? ఇప్పుడు ఎంజాయింగ్ ద బిర్యానీ? ఎస్. ఓకే, ఎంజాయ్.
సూపర్, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. ఒకసారి ఏ కనుకరం ఉందా ఇక్కడ? ఇవి కనుకరం బోన్ మీద లేత బోన్ ఉంటుంది వైట్ కలర్గా. సో దాన్ని మేము కరుం కరుం అని పిలుస్తాం, ఎందుకంటే కొరికినప్పుడు కరుం కరుం సౌండ్ వస్తుంది. అవునా? అప్పుడు నాకు ఫీల్ వచ్చేసింది. స్మెల్ వచ్చిన ఫీల్ వచ్చేసిందా? ఏం ఫీల్ వచ్చింది? బిర్యానీ తినాలనా? అమ్మ చేస్తే బాగుందా, నేను చేస్తే బాగుందా? ఏ ఇద్దరు చేస్తే బాగుందని చెప్తున్నారు మీరు, ఎందుకు వాళ్ళని లైవ్ తీసి రైతాతో మిక్స్ చేసుకొని క్రంచీ క్రంచీగా ఉంటుంది. ఆనియన్స్ కదా? ఆనియన్స్ ఇష్టమా? ప్రెజెంటేషన్ది నాకు ఇలా ప్రెజెంట్ చేశారనమాట. ఆల్రెడీ తెలుసు ఇది టేస్ట్ ఎలా ఉంటుందని. ఆసమ్, యమ్మీ ఉంది. మసాలాలు ఏమీ వేయకుండా ఒక బిర్యానీ ఇంత టేస్టీగా ఉంటుందని ఫస్ట్ టైం చేసినప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా నానమ్మ అంటే శివ వాళ్ళ చిన్నమ్మమ్మ ఎప్పుడు చేసినా తనే పంపిస్తారనమాట. బట్ లాక్డౌన్ వల్ల ఇప్పుడు పంపించే ఫెసిలిటీ లేదు కాబట్టి మేము ఫస్ట్ టైం యాక్చువల్గా తన దగ్గర రెసిపీ తీసుకొని స్టార్ట్ చేసాము. అండ్ మాకు చాలా ఎంతో నచ్చితే కానీ మేము ఆ రెసిపీని ఓన్ చేసుకొని మేము ప్రిపేర్ చేయము. సో యూ కెన్ మేక్ అవుట్ ఆఫ్ దాట్ మాకు ఎంత నచ్చి ఉంటుంది అనేసి. సో మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. సూపర్గా ఉంది. యాజ్ యూజువల్ మీరు అన్ని పక్కాగా సూపర్గా చేస్తున్నారు, అన్ని సక్సెస్ అవుతుంది, ఇది కూడా సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్, బాయ్. బాయ్. ఒక నిమిషం, బాయ్.